నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. వైద్యుల నిర్లక్ష్యంతో మాతా శిశు కేంద్రంలో పసికందు మృతి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జ్యోత్స్న దంపతులకు శనివారం బాబు జన్మించాడు. ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులను సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు. మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు. నా పేరు రాజు, మా భార్య పేరు జ్యోత్స్న. సుద్దపల్లి గ్రామం మాది, మండలం పేడపల్లి, జిల్లా జగిత్యాల. శుక్రవారం నైట్ మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం. 10 నాడు 10:52 డెలివరీ జరగడం జరిగింది. బాబు మగ పిల్లడు బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈరోజు అడగనికి పోతే సాయి కుమార్ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుతలేదు, అట్లనే ఉంది, పుట్టిన బాబు ఎట్లున్నో ఇప్పుడు అట్లనే ఉంది, వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పిండు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఆదివారం రోజున శ్రీరామ భక్త హనుమాన్ సహిత గణపతి దేవాలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని చాలీసా పారాయణ బృంద సభ్యులు పెరుమాండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గంగులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. టోలీచౌకీలోని మెజెస్టిక్ గార్డెన్ పక్కన బాసిత్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సాహెబ్ మరియు ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దీన్ సాహెబ్ ప్రారంభించారు. 7th May 2025 నాడు మన టోలీచౌకీ బిసైడ్ మెజెస్టిక్ గార్డెన్ దగ్గర బాసిత్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మా షాప్ గత 125 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఇక్కడ మన కొత్త బ్రాంచ్ ఇక్కడ లాంచ్ చేశాము. ఇక్కడ 22 క్యారెట్లు అన్ని ఆభరణాలు మన దగ్గర దొరుకుతాయి. అంతా చాలా రీజనబుల్ రేట్స్లో ఇండియా మొత్తంలో
రీజనబుల్ హోల్సేల్ రేట్స్లో పబ్లిక్కి అందిస్తున్నాము. అయితే అన్ని రకాల జ్యువెలరీ, హారాలు కానివ్వండి, గాజులు కానివ్వండి, నెక్లెస్లు కానివ్వండి, పుస్తల తాళ్ళు కానివ్వండి, అన్ని రకాల జ్యువెలరీస్ మనము 22 క్యారెట్లో రెడీలో ఉంటాయి, తయారుగా ఇట్లా చేసిస్తాము. మా రేట్ ఆల్ ఓవర్ ఇండియాలో హోల్సేల్ రేట్లు పబ్లిక్కి ఇస్తున్నాము. మన దగ్గర గోల్డ్ టెస్టింగ్ మెషిన్ గిట్లా ఉంటుంది, ప్యూరిటీ చెక్ చేసుకోవచ్చు. మన అన్ని జ్యువెలరీస్ పైన 6 డిజిట్ HUID నంబర్ అనేది వస్తుంది. అది మన BIS కేర్ యాప్లో ISI మార్క్ అయితే ఉంటుంది కదా, ఆ యాప్లో మనం లాగిన్ చేసి అక్కడ ఆ నంబర్ కొడితే దాని నాణ్యత, దాని సర్టిఫికేషన్ అనేది మనకు ఆ యాప్లో కనిపిస్తుంది. మా జ్యువెలరీ షోరూమ్ మొత్తం ఆ HUID 6 డిజిట్ హాల్మార్క్ నంబర్ నుంచి అన్ని ఐటమ్స్ పైన ఆ హాల్మార్క్ నంబర్ వస్తుంది, యూనిక్ నంబర్ ఉంటుంది. మనం ఇస్తున్నాము. ఓన్లీ 7% VA మనం తీసుకుంటున్నాము. మన షాప్ వచ్చేసి టోలీచౌకి బిసైడ్ మెజెస్టిక్ గార్డెన్ మెయిన్ రోడ్లో ఉన్నది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన చింతకాయల రామకృష్ణ తను ప్రతిరోజు రోజువారీ కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. ప్రతిరోజు తన పని వేళలో వెళ్తూ వస్తూ దారి వెంబడి అనాథ పిల్లలను చూస్తూ బాధపడుతూ ఉండేవాడు. వారికి ఏదో ఒక సహాయం చేయాలనే ఆలోచన అతనిలో కలిగింది. అనుకున్నదే తడువుగా వారి స్నేహితుల ద్వారా కోదాడలోని శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాథ ఆశ్రమానికి చేరుకుని వారికి నెల రోజులకు సరిపడా క్వింటా బియ్యాన్ని వారి స్నేహితుల ద్వారా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. అనాథ పిల్లలతో కొద్దిసేపు సరదాగా గడిపాడు. వారితో గడిపిన ఆనందాన్ని వెలకట్టలేనిదిగా వారి స్నేహితులు వారు పంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జనకంపేట శివారులో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జనకంపేటలో ఘనంగా జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులతో కిటకిటలాడింది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అత్యంత ఘనంగా కని విని ఎరుగని రీతిలో జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ వేడుక కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్సు పరిసర ప్రాంతాలు ప్రశాంత వాతావరణంలో ఉన్నాయి. ఈ మేరకు JNK ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బషీర్ కాంగ్ పోష్ మాట్లాడుతూ, పర్యాటకులు తిరిగి కాశ్మీర్కు రావాలని ఆశిస్తున్నాం. పెహల్గాం దాడికి ముందు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చి హోటళ్లు పూర్తిగా బుక్ అయ్యేవి. ఇక్కడికి రావడంపై ఓసారి అధికారులను అడిగి నిర్ధారించుకోవచ్చని తెలిపారు. मेरा नाम बशीर कोंगपोश हूँ। मैं कश्मीर ट्रेडर्स एंड मैन्युफैक्चरर्स फेडरेशन रिप्रेजेंट करता हूँ। ये बताइए, जो सीज फायर हो गया उसके बारे में बताइए, इंडिया और पाकिस्तान के बीच में, तो इसके बारे में क्या राय है, क्या ऑप्शन है? देखिए, जो आज से पहले तकरीबन एक हफ्ता पहले हमें सूरत हाल बड़ी ही ख़तरनाक महसूस होने लगी थी, लेकिन परसों जब एक मैसेज आई कि सीज फायर, इस पर सीज फायर जो 6 త్రివిధ దళాల అధిపతులు ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఎయిర్ మార్షల్ AK భాట్టి మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశామని, ఇందుకోసం దేశీయంగా తయారైన అత్యాధునిక పరికరాలు వినియోగించామన్నారు. మేము పోరాడింది ఉగ్రవాదం, ఉగ్ర స్థావరాల మీదనే కానీ పాక్ మీద కాదని తేల్చి చెప్పారు. We had a detailed brief on the successful joint operations that were carried out to destroy the terror infrastructure in Pakistan-occupied Jammu and Kashmir, as well as in Pakistan itself. We also iterated that our fight was with terrorists and their support infrastructure and not
with Pakistan military. However, it is a pity that the Pakistan military chose to intervene and bat for the terrorist. कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई बना ली। इस परिस्थिति में हमारी जवाबी कार्यवाही अत्यंत आवश्यक थी और इसमें उनका जो भी नुकसान हुआ, an effective AD environment by the integrated air command and control system of the ISCCS of the Indian Air Force. Battle-proven AD systems like the Pechora, the Osa AK and the LLAD guns in countering the Pakistani threat vectors in the current operations resulted in minimal losses on our side. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం సమ్మె నోటీసును ఎంపీడీఓ అందజేసిన గ్రామ పంచాయతీ కార్మికులు. పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు మధు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు 21,000 రూపాయలు జీతం పెంచాలని చిత్తూరు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ప్రపోజల్ పెడుతున్నారు. కానీ బంగారుపాలెం, తగువారిపల్లి సెక్రటరీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రపోజల్స్ సిస్టమ్ డిపిఓకి అందజేయడం లేదని తెలియజేశారు. ప్రపోజల్ సిస్టమ్ సక్రమంగా పంచాయతీ కార్యదర్శులు పెట్టకపోవడం వలన గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. దాని మోడల్ తీసుకుని పంపించమని చెప్పిన అలా ఈరోజు యాక్సిడెంట్ అయింది. కార్ ఏదో డివైడ్ కొట్టిందంట. యాక్సిడెంట్ అయ్యి సీఎంసీలో ఉంటాడు. భార్య ఫోన్ చేసింది, రోజు ఏం కావాలి దేశవ్యాప్తంగా చేయకుండా రైట్ వచ్చినాడు సార్. అప్పుడు కూడా అడిగినాను సార్ నేను పిలిచి సెక్రటరీ చాలా సర్పంచ్ వాళ్ళ విధానం మంచిగా అతను ఏమంటాడంటే ఫస్ట్ ప్రపోజల్ పంపించింది ఆయన తప్పు. ప్రపోజల్ పంపించిన తర్వాతనే గవర్నమెంట్ డీపీఓ కానీ కలెక్టర్ కానీ మీకు ఎంత జీతం పెంచమని కానీ రెగ్యులేట్ చేస్తున్నామని చెప్పి కానీ అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తుంది. మన దగ్గర నుంచి ప్రతిపాదనలే ఆడికి పోకుండా ఉంటే వాళ్ళు ఎక్కడ మనకు ఆర్డర్స్ కూడా ప్రపోజల్ పేరు మన వర్కర్స్ అడిగితే కూడా దానికి కూడా సక్రమంగా సమాధానం కూడా వర్కర్స్ సెక్రటరీ గారికి వాళ్ళు మాత్రం చెప్పుకుంటారు. సెక్రటరీ సమాధానం చెప్తే వాళ్ళు తెలియదు. మన భార్య ఫోన్ చేస్తుంది కాబట్టి ఈ ప్రపోజల్స్ పంపించకపోతే మనం నేనన్నా మాధవన్నా బంగారుపాలెం సెక్రటరీ అయినా తీసిచ్చి నిజామాబాద్ జిల్లా బోధాన్ మండలం పెంటకూడు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 2000-2001 బ్యాచ్ వారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2025న జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గురువులను పిలవడం జరిగింది. ముఖ్య అతిథిగా అప్పుడు విద్య బోధించిన హెచ్ఎం రామరాజ్ మరియు శ్రీనివాస్, వీరయ్య సార్, దుర్గారావు సార్ వీరు ఈ కార్యక్రమానికి వచ్చి పూర్వ విద్యార్థులతో వారి యొక్క తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషంగా కలుసుకున్నారు. 10వ తరగతి అయిపోయి 25వ సంవత్సరంలో పూర్వ విద్యార్థులు మరియు గురువులు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించుకున్నారు. చాలా గొప్ప పదం. ఆఫ్టర్ 25 years తర్వాత మీరందరూ కలిసి చేసుకున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గురువులు మా రామరాజు గారు సార్, శ్రీనివాస్ రెడ్డి గారు, వీరయ్య గారి దంపతులు, ప్రెసిడెంట్ హెచ్ఎం శ్రీ రత్నాకర్ గారు, మిగిలిన మీ పూర్వ విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, పంటకుర్దు స్కూల్లో మొన్ననే 6th ప్రోగ్రామ్ అయింది. అందాల భామల కోసం వాహనాలను ఆపేసిన పోలీసులు, భారీగా ట్రాఫిక్ జామ్. అందాల భామల నాగార్జున సాగర్ ట్రిప్ కోసం ట్రాఫిక్ ఆంక్షలు.
ఇబ్రహీంపట్నంలో వీఐపీ మూవ్మెంట్ అని వాహనాలను ఆపేసిన పోలీసులు. భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాలతో నిండిపోయిన బొంగళూరు జంక్షన్. పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు. అడగాల వాటికి ఇంట్లో అన్న డిపో తీసుకో. వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఇదంతా ఆగమవుతుంది. నా పేరు నిమ్మల్ రాఘవేంద్ర గౌడ్, స్టేట్ బీసీ విద్యార్థి యువజన సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా ఆఫీసు అంబర్పేట ఉంటుంది. గత అర్ధగంట నుంచి ఆపుతురు. ఏంటంటే విఐపీ మూవ్మెంట్ అంట. ఏంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లేరు. అడుగుదేమంటుండు విఐపీ మూవ్మెంట్. బోధాన్ పట్టణంలోని ఇస్కాన్ ప్రచార కేంద్రంలో ఈరోజు ఉదయం నుండి పూజా కార్యక్రమాలు మరియు హారతి. లక్ష్మీ నరసింహస్వామి చతుర్థి సందర్భంగా బోధాన్ ఇస్కాన్ వారు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరియు అలాగే యజ్ఞం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటీ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చాలా ఘనంగా నిర్వహించారు. తదుపరి చిన్నపిల్లలతో డాన్స్ ప్రోగ్రాం మరియు భజన సంకీర్తనలు చేయడం, స్వామివారిని తలుచుకుంటూ పాటలు పాడుకోవడం ఎంతో ఘనంగా ఈ యొక్క నరసింహస్వామి చతుర్థి అంగరంగ వైభవంగా నిర్వహించారు. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇందిరాగాంధీ దుర్గామాత అవతారమని, దేశ ప్రజలందరూ ఇందిరాగాంధీని దేవతలాగా కొలుస్తారని కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి కొనియాడారు. ఇందిరాగాంధీ గారి యొక్క అంటే ఒక శక్తి, కాళీ మాత అంటే ఇది ప్రజలు ఆ రోజులలో ఒక దుర్గామాత, ఒక కాళీమాత దైవం, తనతో ఒక దైవం లాంటిది అని ఆమె మనము మన ఇళ్ళలో కూడా మన తల్లిదండ్రులు కూడా బహుశా మనకున్న ఇప్పుడున్న రకరకాలుగా ఉండవచ్చు, కానీ ఆ రోజులలో మన పెద్దలు, మన తల్లిదండ్రులు కూడా అదే అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో పొగిడిండు. ఇందిరాజీ దుర్గా మాత దిక్రీ హై అని చెప్పి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు ఆ రోజున. అంటే అట్లనే యావత్ భారతదేశంలో యుద్ధం కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు అంటే ఒక మహాశక్తి, దుర్గమ్మ తల్లి అవతారము అనే ఒక భావన దేశ ప్రజల్లో ఆ రోజులలో ఉండే, ఇప్పటికీ అట్లనే ఉన్నది.